గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ అవినాష్ తిప్పని, క్యాన్సర్ సర్జన్, ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్. సో చాలా మంది అడుగుతుంటారు, సార్ అసలు క్యాన్సర్ స్క్రీనింగ్ ఎందుకు చేసుకోవాలి? సో మనం ముందు తెలుసుకోవాల్సింది అసలు స్క్రీనింగ్ అంటే ఏంటి. స్క్రీనింగ్ అంటే ఏంటంటే ముందే ఐడెంటిఫై చేయడాన్ని స్క్రీనింగ్ అంటాం. అంటే ఇప్పుడు క్యాన్సర్ సాధారణంగా పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చేసరికి చెప్తుంటారు, సార్ అసలు ఏ సిమ్టమ్ లేదు, ఒక నెల రోజుల లోపల మొత్తం సిక్ అయిపోయారు అని చాలా మంది పేషెంట్స్ వచ్చి చెప్తుంటారు. అలాంటి అంతకుముందు అసలు మాకు అలాంటి సిమ్టమ్ లేదు, ఈ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్, అంత బాగుంది, ఒక నెల రోజులు ఇలా అయిపోయింది, మీరు వచ్చి స్కాన్లు టెస్ట్లు ఇవన్నీ చేసేసరికి మొత్తం పాకిపోయిందని చెప్తున్నారు, ఎందుకు సార్ ఇలా అని అడుగుతుంటారు. సో ఇవన్నీ ఇలా రావడానికి కారణం ఏంటంటే స్క్రీనింగ్ చేసుకోకపోవడం. స్క్రీనింగ్ అంటే ఏంటంటే క్యాన్సర్ రాకముందే మనం టెస్ట్లు చేసుకోవడాన్ని స్క్రీనింగ్ పద్ధతి అంటాం మనం. సో స్క్రీనింగ్ అంటే అందరికీ మనం స్క్రీనింగ్ చేస్తామా అని అడగవచ్చు. చాలా మంది కొంతమంది భయంలో అడుగుతుంటారు, సార్ మా ఇంట్లో క్యాన్సర్ ఉంది, మా పిల్లలందరికీ అందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి, లేకపోతే మా ఫాదర్ క్యాన్సర్ వచ్చింది, నేను స్క్రీనింగ్ చేసుకోవాలా, ఇలాంటి భయాలతోని కూడా పేషెంట్స్ చాలా మంది వచ్చి ఓవర్గా కూడా ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసుకుంటున్నారు. సో దీనికి ఏంటంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే అందరికి ఒకటే తీరుగా ఒక గైడ్ లైన్స్ అనేటివి ఫ్రేమ్ చేసి పెట్టారు. సో ఎలాంటి పేషెంట్స్లో స్క్రీనింగ్ చేయాలి? ఒకటి, ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ, అంటే ఇంట్లో ఒకవేళ క్యాన్సర్ ఉందనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ అంటే ఎవరిలో క్యాన్సర్ అంటే ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలకు కానీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన తాతయ్యలకు కానీ, అమ్మమ్మలకు కానీ, ఇది ఈ ఫ్యామిలీ ట్రీలో ఇలా క్యాన్సర్ ఎవరికన్నా ఉందనుకోండి, అది ఒకరికి కానీ ఇద్దరికి కానీ క్యాన్సర్ అలా ఉంటే తప్పకుండా ఏంటంటే కొంచెం మన హై రిస్క్ కేటగిరీలో ఉన్నామని ఒక కంక్లూజన్కి మనం రావాల్సి ఉంటుంది. సో ఒక్కరికి ఫ్యామిలీలో వచ్చినంత మాత్రాన క్యాన్సర్ అందరికి వస్తుందని కూడా రాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టైప్స్ ఆఫ్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అనుకుంటే రొమ్ము సంబంధించిన క్యాన్సర్ ఒకలాగా ఉంటుంది, స్టమక్ సంబంధించిన క్యాన్సర్ ఒకలాగా ఉంటుంది. ఒకవేళ కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే మన హ్యాబిట్స్ వల్ల వస్తాయి. సపోజ్ ఏంటంటే గుట్కా తినే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎక్సెసివ్ స్మోకింగ్ చేసే వాళ్ళు, వాళ్ళ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ హ్యాబిట్స్తోని వాళ్ళ హెల్త్ వాళ్ళు పాడు చేసుకున్నారు. సాధారణంగా నా దగ్గర మొన్న పేషెంట్ వచ్చి అడిగాడు, సార్ మా ఫాదర్కి నోటి క్యాన్సర్ ఉంది, నాకు కూడా ఉందేమో అని టెన్షన్లో వచ్చి అడిగాడు. నేను అడిగాను, అబ్బాయి నీకు ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్, హీస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐ సెడ్ నథింగ్ టు వరీ, యూ కెన్ రెగ్యులర్గా మీ వర్క్ మీరు చేసుకోండి. మీ ఫాదర్కి హీ హ్యాడ్ సమ్ హ్యాబిట్, లాట్ ఆఫ్ గుట్కా చీవింగ్, పాన్, టొబాకో ఉండి ఆయనకైనా ఈ నోటి క్యాన్సర్ తెచ్చుకున్నారు, డోంట్ వరీ అని చెప్పాము. అలాగే ఇంకో పేషెంట్, ఒక ఫీమేల్ పేషెంట్, షీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, షీ కేమ్, మై మదర్ హ్యాడ్ ఎ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందండి, వెదర్ ఐ షుడ్ గో ఫర్ స్క్రీనింగ్ అని అడిగారు. షీ వాస్ జస్ట్ 23 or 24 years. దెన్ ఐ సెడ్ ఓకే ఫైన్, మీరు 23, 24 మీ ఫ్యామిలీలో ఇంకెంతమందికి ఉంది, వెదర్ మీ అమ్మమ్మకి కానీ, నాయనమ్మ సైడ్కి కానీ, ఇంకెవరికైనా క్యాన్సర్ ఏమన్నా ఉందా, అది ఒకసారి హిస్టరీ ఒకసారి తెలుసుకోండి. మీ మదర్కి ఎంతమంది సిస్టర్స్ ఉన్నా, వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా ఒకసారి తెలుసుకోండి. తర్వాత మీకంటే ఎల్డర్స్ ఎవరన్నా తెలుసుకోండి. ఇలా పేషెంట్తో డిస్కస్ చేసిన తర్వాత దెన్ ఐ టోల్డ్ యూ, మీరు 23 years కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు, ఒక 30 years తర్వాత రెగ్యులర్గా ఒకసారి మ్యామోగ్రామ్ టెస్ట్ ఇయర్కి ఒకసారి చేయించుకోండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ పేషెంట్స్ యూ సీ. అంతే తప్ప ఒకరికి ఇంట్లో క్యాన్సర్ ఉంటే మిగతా వాళ్ళ క్యాన్సర్ ఉంటుందనే అపోహ మాత్రం